ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ గౌరవ పెద్దలు బలరాం నాయక్ గారు, అలాగే గౌరవ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, డాక్టర్ మురళి గారు మాట్లాడిన మాటలపై నేను జస్ట్ వాళ్లకు క్లారిఫికేషన్, అసలు వాళ్ళు కళ్ళున్నాయా మరి కళ్ళుండి కబోదులా అనే దాని మీద మాట్లాడడం జరుగుతుంది. బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ నాయక్ గారు దయచేసి 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన జరిగింది. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో, గౌరవ కేటీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ రావు గారి ఆశీస్సులతో, మంత్రుల ఆశీస్సులతోటి ఇలా మానుకోట జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత మా పార్టీ వాళ్ళది, మా కేసీఆర్ గారిది, మా మంత్రులది, మాది. ఇవాళ మీరు ఉంటున్న ఎమ్మెల్యే క్వార్టరు ఎంత అద్భుతంగా కట్టించామో ఇవాళ అందులోనే పడుకొని అందులోనే మాట్లాడుతున్నావు. కళ్ళు కనబడాలి. అదే కాకుండా మానుకోట జిల్లా వచ్చుడో శంకర్ నాయక్ సచ్చుడో అని చెప్పేసి మానుకోట జిల్లాను అందరం కలిసి సాధించుకున్నాం. ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇవాళ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇవాళ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజీలు, దాంతోపాటు మానుకోటను అన్ని విధాల సెంట్రల్ లైటింగ్ కావచ్చు, వైండింగ్, స్ట్రెంథనింగ్, డ్రైనేజ్ ఇవన్నీ మీకు కనబడటం లేదు. ఇవాళ లంబాడి బిడ్డలుగా మీరు ఒక ఆలోచనకు రావాలి. మీకు ఆలోచించే శక్తి లేదు. ఇవాళ 6% నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఎంతో స్టూడెంట్ లైఫ్ నుంచి మేము కొట్లాడి మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పేసి కొట్లాడింది నిజం కాదా? ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ది కాదా? ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు ఇవాళ పోడు భూముల సమస్య, మా పట్టాలు ఇస్తారా లేదా అని చెప్పేసి ఇవాళ ఎంతోమంది పోడు భూముల పట్టాలు ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ కాదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ మీరు మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి 6 గ్యారంటీలు పూర్తి చేయకుండా 13 హామీలు ఇచ్చి ఇలా 420 హామీలు ఇచ్చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంతకుముందు పెద్దలు అందరు మాట్లాడారు. బుల్డోజర్లతో తొక్కిస్తాం, కేసీఆర్ను అడ్రస్ లేకుండా చేస్తాం. నువ్వు అడ్రస్ లేకుండా పోతున్నావు, త్వరలోనే అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ సీఎం గారు ఏమంటున్నారు? ఒక్కొక్కళ్ళను తొక్కుకుంటా నేను ఈ సీటు మీద కూర్చున్నా అని. ఇవాళ మీరే తొక్కుకుంటా సీట్ల మీద కూర్చున్నారు. రేపు ప్రజలు తొక్కుతారు, కసరెళ్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను.